ఈ రోజున రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ శ్రామిక భవనం నందు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏదైతే సంక్షేమ బోర్డు ఉన్నదో ఈ సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం చెప్పి ప్రభుత్వం చెస్ వసూలు చేస్తుంది. ఈ చెస్ విధానాన్ని కార్మికుడికి ఏదైనా అపకారం జరిగినచ్చో, కార్మికుడు వృత్తిపరంగా ఏమన్నా చనిపోయినచ్చో, కార్మికుడు రోడ్డు మీద వెళుతూ చనిపోయినచ్చో ఈ సంక్షేమ బోర్డు నుండి వచ్చే చెస్ను ప్రతి రూపాయి కూడా కార్మికుడికి ఖర్చు పెట్టాలి. ఆ విధానాన్ని 2018 నుంచి కూడా పూర్తిగా తుంగలో తొక్కి ఈ రోజున కార్మికుడికి నడ్డి విరిచే పరిస్థితి తయారైనది. అందులో అనేకమైన అంశాలు ఉన్నాయి. సంక్షేమ బోర్డులో గతంలో ఇచ్చినటువంటి ఒక మ్యారేజ్ స్కీమ్ కావచ్చు, ఒక డెలివరీ స్కీమ్ కావచ్చు, సహజ మరణం స్కీమ్ కావచ్చు, యాక్సిడెంట్ అయినచో పరిహారం కావచ్చు, యాక్సిడెంట్ లో చనిపోయినచో పరిహారం కావచ్చు, నేషనల్ అకాడమిక్ కోర్సులో ట్రైనింగ్ విధానం కావచ్చు, కార్మికుడికి టూల్ కిట్స్ విధానం కావచ్చు, కార్మికుడు పిల్లలకు ఏదైతే స్కాలర్షిప్ విధానం ఉందో ఇవి కావచ్చు. ఇవన్నీ కూడా పూర్తిగా మూతపడిపోయి కార్మికుడి కన్నీళ్లు తగులుతున్నాయి. ఒక పక్క కార్మిక శాఖ డిపార్ట్మెంట్ పూర్తిగా నిద్ర అవస్థలో ఉన్నది. ఈ రోజుని కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఒక లేబర్ కార్డు చేయించుకునే దుస్థితిలో కూడా లేని పరిస్థితి తయారైంది. ఇదే రకంగా కొనసాగితే మరి ఏదైతే యూనియన్స్ ఉన్నాయో మిమ్మల్ని నమ్ముకొని ఒక యూనియన్ అన్ని కూడా ఆర్గనైజేషన్ చేసుకుంటూ ఈ రోజున యూనియన్ కూడా నమ్మే పరిస్థితి కార్మికులకు లేని దుస్థితిలో ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చెయ్యమని గత 2 సంవత్సరాలుగా మేము కోరుతూనే ఉన్నాం. ఏదో చెప్తున్నారు, ఆ పూటకు అయిపోతుంది, కాలక్షేపం అయిపోతుంది. కానీ కార్మికుడికి ఏ రకంగా కూడా ఉపయోగం లేని పరిస్థితి దుస్థితి తయారైంది. ఈ రోజున కార్మికుడు మరి వలస కార్మికులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. వారికి 110 రూపాయలు మీరు కట్టవసరం లేదు, ఫ్రీగా చేస్తాము అంటున్నారు. ఈ రోజున వలస కార్మికులకు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నారు. ఎందువల్లంటే వాడికి ఒక బంగాళదుంప కోరేటీసి 300 రూపాయలు జీతం ఇస్తే సరిపోయే పరిస్థితి తయారైంది. ఇది ఎన్నాళ్ళు ఈ కార్మికుడు భర్తం మరి ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనది. మా యొక్క డిమాండ్స్ సంక్షేమ బోర్డుని విడుదల చేయండి, దాంట్లో ఉన్న సబ్జెక్టులన్నీ కూడా కార్మికుడికి వెసులుబాటు చేయండి. అలాగే సంక్షేమ బోర్డులో ఏదైతే మరి బ్యాంకు లోన్స్ కావచ్చు, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది కూడా మీరు ఇచ్చేయకపోవడం వల్ల చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కార్మికుడికి. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి కార్మికులకు శ్రేయస్సు కోసం పని చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం, అలాగే అమలాపురం, మండపేట, కాకినాడ, మరి కాతేరు, కడియం, ఇలాగ ధవళేశ్వరం, కొవ్వూరు, ఇలాగా మనకి కోరుకొండ, ఈ సైడ్ నుంచి 3 జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా మరి కార్మికులు భారీ ఎత్తున రావడం జరిగిందండి. ఇది ఫుల్ గా సక్సెస్ అని మేము చెప్పుకోదలుచుకుంటున్నాము. ఎందుకంటే కార్మికులకు మంచి భరోసా వస్తుంది. రేపు సంక్రాంతి నాడు ఒక బొనాంజా విడుదల చేస్తారని ప్రభుత్వం ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని చాలా ఆనందపడుతున్నాం. అదే గనక ఆనందం అయితే గనక అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికుల తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. భవన నిర్మాణ కార్మికులు పడుతున్న వేదన అంతా ఇంత కాదు అయ్యా. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ భవన నిర్మాణ కార్మికుల్ని పట్టించుకునే నాదుడే కనిపించట్లేదు. ఈ భవన నిర్మాణ కార్మికులు లేకపోతే ఏ భవనం కూడా భవన నిర్మాణం జరగదు. అటువంటి భవన నిర్మాణ కార్మికుడు ఈ రోజు మహా అవస్థ పడుతున్నాడు. ఎటువంటి ప్రయోజనం లేకుండా గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది. దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికుడికి ఈ హక్కులు వచ్చే ఫలాలు ఏదైతే లేబర్ యూనియన్ నుంచి వచ్చే ఏది ఉన్నాయో అవన్నీ కూడా అన్నీ రిలీజ్ చేయమని చెప్పేసి మొత్తుకున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఈవేళ ఈ భవన నిర్మాణ కార్మికులు అలాగ ఉద్యమించి ఎప్పుడో మొత్తం మీద రాష్ట్ర లెవెల్లో ఉద్యమం చేయడానికి రెడీగా ఉంటారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. దయచేసి ఇప్పుడన్నా ఒకసారి ఆలోచించి ఈ భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయమని చెప్పేసి మేము భవన నిర్మాణ కార్మికుల తరపున కోరుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికులకు యొక్క సమస్యలు
సమస్యలుగానే ఉంటున్నాయండి. ఈ సమస్యలు ఎప్పుడు కూడా సమస్యాత్మకంగాను ప్రశ్నార్థకంగా తయారైనాయండి. నేను కోరేది ఏంటంటే నూతన సంవత్సరం సందర్భంగా మళ్ళీ ఈ భవన నిర్మాణ కార్మిక బోర్డును పునరుద్ధరించి ఇవాళ శ్రామిక భవనంలో కార్మికుల యొక్క శ్రామిక భవనంలో క్వారీ మార్కెట్ నందు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇది పునాదులు ఎవరి వరకు వచ్చి ఆగిపోయిందండి. దీనికి ₹1,00,00,000 ఖర్చు పెట్టేసి ఫౌండేషన్ లెవెల్లో అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా 2.5 కోట్లు కావాల్సి వస్తుందండి. ప్రభుత్వం వారిని మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి లెటర్లు పెట్టుకోవడం జరిగిందండి. అయితే ఇంకా 2.5 కోట్లు పెట్టేసి వెచ్చించేసి ఈ కార్మికులకు ఒక అడ్రస్ గా లేదండి. ఇది మా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటే ఇక్కడికి ఏ కష్టం వచ్చినా కార్మికుడిని ఆదుకోవడానికి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి పడిపోయాడు అనుకోండి, మాకు ఇన్ఫర్మేషన్ రాగానే అన్ని సంఘాల వారు కూర్చోడానికి సులువుగా ఉంటుందని భవనం నిర్మించేసి కార్మికులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అధ్యక్షుడిని ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సమైక్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్ని జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి కూడా కార్మికుల్ని పిలిపించి ఇక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ కి మన జిల్లాయే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కార్మికులు తరలి రావడం జరిగింది. కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ కారణం ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల బోర్డులో సంక్షేమ ఫలాలన్నీ నిలిపిదల చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. దయచేసి ప్రభుత్వం గుర్తించి ఈ పథకాలన్నీ కూడా విడుదల చేసి కార్మికులకి మంచి సంక్రాంతికి మంచి లేని పక్షంలో ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు విడుదల చేయకపోతే కనుక కార్మికులందరూ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇప్పుడు మీటింగ్ లో మనకు తెలియజేశారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికుల బోర్డులో ఉన్న క్లెయిములన్నీ కూడా విడుదల చేసి అలాగే పథకాలన్నీ కూడా విడుదల చేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నాను. పోలీసు వరకు కాపీ ఇవ్వాలి. ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది.